రంగంలోనే పనిచేస్తున్నారు. దీంతో యుఏఈ సమా 8 గల్ఫ్ దేశాల్లోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఉపాధి లేక బతికేందుకు భరోసా లేక ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఉపాధి, వ్యాపారం, నిర్మాణ రంగాలు, సేవా రంగాల్లో పనిచేసిన భారతీయులంతా ప్రస్తుత పరిణామాలతో తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఉద్యోగాల కోసం వెళ్లిన కార్మికులు, కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన వారు, విద్యార్థులు ఇలా అనేక వర్గాలకు చెందిన భారతీయులు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ పలువురు తమ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఉన్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు దాదాపు 1 కోటి మంది వరకు ఉంటారు. వారిలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పుడు వీరంతా ఇల్లోనే బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు కార్మికులు. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఉపాధి కోసం కార్మికులు గల్ఫ్కు వెళ్తుంటారు. గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్లిన వారి కళ్ల ముందే బాంబుల వర్షం కురియడంతో వారిలో ఒక్కసారిగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారంతా స్వస్థలాలకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారు. అయితే ఆయా దేశాల్లో గగనతలం మూసివేయడంతో ఎటూ వెళ్లలేని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ఇళ్లకు వద్దామనుకుంటే విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. మరికొందరికి ఇళ్లకు చేరుకునేందుకు సరిపడా నగదు లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనుకోని విపత్తు రావడంతో ఏం చేయాలో తోచక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ యుద్ధ పరిణామం వారి కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. వలస వెళ్లిన వారు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా సాయంతో తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అక్కడున్న వారికి ఉపాధి పోవడమే కాకుండా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో వెళ్తుంటారు. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉండటం, వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో డబ్బులు వస్తాయో రావనన్న ఆందోళనతో ఉంటున్నారు. వార్ తర్వాతనైనా పరిస్థితులు సద్దు మణుగుతాయానన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు విశ్లేషకులు. గల్ఫ్లో ఉంటున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి లేకపోతే పూట గడిచేది ఎలా? వార్ తర్వాత ఉపాధి ఎలా ఉండబోతుంది? గల్ఫ్ కార్మికుల్లో ఉన్న టెన్షన్ ఏంటి? తెలుగు కార్మికుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో అందిస్తారు. హిమబిందు, మనం చూస్తున్నాం తెలుగు వారికి అయితే శాపంగా అమ్మనట్లుగా తెలుస్తుంది. ఇరాన్ వారికి భీకర దాడులతో తెలుగు వాళ్ళు ఆందోళనలకు ఉంది, పనులు లేక ఇళ్లలోనే ఉంటున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులు పెరగడం వల్ల మొత్తంగా కూడా పశ్చిమాసియా అంతా కూడా చాలా అస్థిరంగా భయోందోళనలో ఉంది. మరీ ముఖ్యంగా కూడా గల్ఫ్ యొక్క ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా దెబ్బతింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా గల్ఫ్ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థపై చాలా వరకు కూడా దెబ్బతిన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసామంటే యుద్ధం అనేది స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు కూడా ఆ నష్టం అన్ని రంగాలకి కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మన భారతదేశం నుంచి, అది తెలంగాణ, అదేవిధంగా తెలుగు రాష్ట్రం నుంచి, అటు ఏపీ నుంచి కూడా వెళ్ళిన ఈ వలస కార్మికులు చాలా మంది, ఎక్కువ మంది ఉంటుంటారు. వీళ్ళు పంపించే డబ్బుతోని ఇక్కడ కుటుంబాలన్నీ కూడా ఆధారపడుతూ ఉంటుంటాయి.
సో వీళ్ళందరూ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిపై కూడా చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లక్షల్లో ఈ కార్మికులందరూ ఉంటారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్ వీటిలో కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కూడా పనిచేస్తూ ఉండుంటారు. సో ముఖ్యంగా తెలంగాణ విషయానికి చూసుకుంటే తెలంగాణలో కూడా కరీంనగర్ నుంచి వీళ్ళందరూ కూడా వెళ్ళిన పరిస్థితి. సో మొన్న మనం చూసాం ఒక మిసైల్ దాడిలో చాలా మంది కూడా అంటే ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా చాలా మంది అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే పాకిస్తాన్‌కి చెందిన ఒక యువకుడు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రానికి చెందిన పాలకొల్లుకు చెందిన ఒక యువకుడు కూడా మృతి చెందడంతో సో ఇలాంటి ఘటనలు చాలా వరకు కూడా భయోందోళన కలిగిస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇంకా వీళ్ళు అక్కడ ఉండే కన్నా ఇంకా స్వదేశానికి వస్తే బెటరా అన్న ఉద్దేశంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్‌లో కూడా ఇక్కడ వీరు ఉంటున్నారు, అక్కడ వారు ఉంటున్నారు. ముఖ్యంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలో కూడా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన విదేశీ కార్మికులు చాలా వరకు కూడా కీలకం. ఎందుకంటే ఖతర్, అరబ్ ఎమిరేట్స్‌లో సగానికి పైగా కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా విదేశీయులు. అంటే ఒక మన కంట్రీయే కాదు, చాలా వరకు మిగతా కంట్రీస్ నుంచి కూడా అందరూ వచ్చి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే మన కంట్రీకి సంబంధించి కూడా అందులోనూ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన వారు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. నిజంగా యుద్ధం అనేది ఇంకా ఎక్కువగా కూడా జరిగితే చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఆగిపోవచ్చు. ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కొత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా చాలా వరకు అవకాశాలు ఉండవు. సో కుటుంబాల్లో కూడా చాలా వరకు కూడా ఆందోళన పెరుగుతోంది. సో మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సరిగ్గా లేక అక్కడికి వెళ్ళి అప్పులు చేసి మరి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి పంపిస్తూ ఉంటారు డబ్బును. ఆ డబ్బుతో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. మొత్తంగా మనం చూసాము మెయిన్ కూడా ఉపాధిపై ఇంపాక్ట్ ఉంటుంది. యుద్ధం వల్ల చాలా వరకు కూడా నిర్మాణం, హౌస్ హోల్డ్స్, చాలా సర్వీసెస్ లో మన వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. సో అంటే 24 మంది మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా అంటే ఇన్ఫర్మేషన్స్ బట్టి కూడా ప్రమాదంలో ఉన్నట్టుగా కూడా లెక్కలు చెప్తూ ఉన్నాయి. సో కొన్ని కంపెనీలు చాలా వరకు కూడా హైరింగ్ ఆపేశాయి, ఉద్యోగాలు తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. 15% వరకు కూడా ఈ కోతలన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు. సో టూరిజం, ఏవియేషన్ చాలా వరకు రంగాల్లో కూడా ఈ దాడులతో కూడా దెబ్బతిన్నాయి. సో అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంది. సో దీర్ఘకాలంగా కూడా ఈ యుద్ధమే కొనసాగితే చాలా వరకు కూడా ఆర్థిక వృద్ధి అనేది కూడా మందగిస్తుంది. సో మైగ్రెంట్ వర్కర్స్ మళ్ళీ అంటే స్వదేశాలకు వెళ్లాల్సి రావచ్చు అంటూ కూడా అంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గల్ఫ్లో కూడా పనిచేస్తున్నారు. అటు ఏపీ నుంచి కూడా నార్త్ ఆంధ్ర, విశాఖపట్నం, విజయనగరం నుంచి కూడా వెళ్ళిన వలస కూలీలు కానీ వీళ్ళందరూ ఉంటారు. అలా తెలంగాణ విషయానికి వస్తే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు పంపే ఈ రెమిటెన్స్ అంటే చాలా వరకు కూడా మన ఆర్థిక వ్యవస్థ ఇక్కడ చాలా వరకు కీలకంగా ఉంది. అంటే ఈ ఘర్షణతో ఈ రెమిటెన్స్ నుంచి వచ్చే ఆదాయం చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సంవత్సరానికి 100 బిలియన్లు పైగా కూడా భారత్కి వస్తుంది. అందులో మన తెలుగు రాష్ట్రాలకి అంటే రెండు, అటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆ రెమిటెన్స్లో వచ్చే భాగమే చాలా వరకు కూడా ఎక్కువ అంటున్నారు. యుద్ధం అనేది ఇంకా దీర్ఘకాలం పాటు కొనసాగితే వీటిపైన కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో మాట్లాడతాము. బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. మా హిమబిందు గారు నమస్కారం, చెప్పండి. రైట్, ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో ఉండే వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం ఏపీలో ఒక పాలకుల్లో ఒక అబ్బాయి, ఒక అతను కూడా చనిపోయిన పరిస్థితి. సో అక్కడ కూడా ప్రజలు వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. దాంతోపాటు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయా, ఊడతాయా? ఎందుకంటే వాళ్ళకే ఇప్పుడు కరెక్ట్గా ఏమీ లేదు అక్కడ. చాలా వరకు కూడా ఉద్యోగ కోతల్లో ఉంటాయి అంటున్నారు, హైరింగ్స్ తగ్గించేస్తున్నారు. సో ఎట్లా ఉండవచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు కూడా గల్ఫ్లో వాళ్ళకి మెయిన్ ఉండేది కూడా గల్ఫ్లోని ఈ ఆయిల్ ట్యాంకర్స్ వీటి మీదే చాలా వరకు ఇరాన్ దాడులు చేసింది. సో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. హిమబిందు గారు, మీకు అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఒక స్లోగన్ ఉండేది, నీళ్లు నిధులు నియామకాలు. అట్లా ఇంకా పెద్ద స్లోగన్ ఏంటంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనేది ఉంటుండే. ఉత్తర తెలంగాణ జిల్లాలో అది బాగా అయితే బొగ్గుబాయిలో పనిచేయాలి, లేకపోతే బొంబాయి పోవాలి, లేకపోతే దుబాయ్. అంటే అది ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మంది అంటే అక్కడ ఉపాధి లేకపోతే బొగ్గుబాయిలలో పనిచేయడానికి అప్పటికే సిబ్బంది ఎక్కువైండ్రు, సరిపోయింది. కనుక బొంబాయి ఉన్నాడు. బొంబాయిలో కూడా ఎక్కువైపోయి బొంబాయి భీవండి కొన్ని గ్యాస్లన్నీ కూడా అటు మనకు భీవండి పోయేవాళ్ళు, లేకుంటే అహ్మదాబాద్ పోయేవాళ్ళు, సూరత్ పోయేవాళ్ళు బొంబాయి నుంచే కదా. అలాగే బొంబాయి నుంచి దుబాయ్ అనే సావత్ ఉండే. కనుక బొంబాయి మన బొంబాయి దుబాయ్ లాగానే
దుబాయ్ లో చూసుకుంటే దాదాపు అంటే ఆ గల్ఫ్ కంట్రీస్ లలో గల్ఫ్ కలియన్ అని ఎవరింట్లో చూసినా మీరు జనరల్ గా ఏంటంటే మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే మా వాడు యుఎస్ లో ఉన్నాడు అంటారు కదా, కెనడా ఉన్నారు, లేకపోతే అవును. ఆస్ట్రేలియాలో ఉన్నారంట. అట్లానే ఇప్పుడు ఉదాహరణకు కొంచెం పేద వర్గాలు ఎవరైతే ఉందో కొంచెం మధ్యతరగతి కంటే బిలో మిడిల్ క్లాస్ పేద వర్గాలు అన్నిటి కూడా చాలా మందికి నేను చెప్పిన గల్ఫ్ కంట్రీస్ అందరూ వెళ్ళారు. చాలా వరకు దాదాపు 1,00,00,000 మంది దాకా ఉంటారు అనుకుంటున్నాను మనకి మొత్తం కలిస్తే. ఈ 90 లక్షలు అంటున్నారు, 1,00,00,000 అంటున్నారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే అక్రమంగా పోయిన వాళ్ళు అక్కడ చనిపోయిన సందర్భం చూసాం. లేకపోతే తెలియకుండా పోయి మన మైగ్రేషన్ టైం అయిపోయి అక్కడికి పోయిన తర్వాత లేకపోతే అక్రమంగా లేకుంటే సరైన ఏజెన్సీని పట్టుకొని పోతే వాళ్ళని జైల్లో వేసిన సందర్భాలు చూసినాం. మనం గతంలో చూసినాం కానీ చాలా సార్లు విదేశాంగ శాఖ లేకపోతే మన మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు విడిపించే ప్రయత్నం చేశాం. చాలా మంది ఇప్పుడు కొత్తగా యుద్ధం వల్ల వచ్చిన దానికంటే నేను ఏమంటున్నానంటే గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇప్పటికి కావు, మొదటి నుంచి ఉన్నాయి. అంతేందుకు అక్కడ చనిపోతే కూడా శవం తీసుకొచ్చడానికి కూడా 4 రోజులు 15 రోజులు పెట్టిన సందర్భాలు చూసినాం. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు జిల్లా చేయడం లేకపోతే కేంద్ర మంత్రులను కలవడం. చాలా సార్లు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కానీ ఇప్పుడు బండి సంజయ్ గాని ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు కల్పించుకొని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసి మరి తీసుకొచ్చిన సందర్భాలు చూసినాం. ఇప్పుడు యుద్ధ సమయంలో ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు ఎంత భయం ఉంటుంది అంటే ఒక్క కార్మికుడు చనిపోయిండు, అది ఏ కారణం మంది చనిపోయింది తెలియదు కానీ ఇంకా చాలా మందికి ఇబ్బంది ఉన్నది అని అర్థం అవుతుంది. కానీ నాకు తెలిసి ఇప్పటికైతే మనకు ఉద్యోగాలు పోవడం అనేది సహజమే. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. మన హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు గూగుల్ నుంచి 10,000 మందిని ఒకే రోజు రేపటి నుంచి రావద్దని తీసేసింది. చూసినాం కదా. ఇటువంటి అక్కడ కూడా ఉంటాయి కాదని. కానీ ఇంకా గల్ఫ్ దేశాలలో ఇప్పుడు ఏవైతే 6-7 దేశాలు ఇరాన్ కు వ్యతిరేకంగా అంటే ఇరానే వాళ్ళని వ్యతిరేకం చేసి అక్కడ దాడులు చేస్తుందో అమెరికన్ ఎంబసీల మీద కానీ అమెరికన్ స్థావరాల మీద కానీ మిగతా చోటికి పాకలేదని నాకు నిన్న మొన్న కొందరు విదేశాలలో ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులు మాట్లాడిన నేను. దాంతో పాటు మేము సేఫ్ గానే ఉన్నా. కాకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయి. మనకి అమెరికాలో ఎట్లా సంఘాలు ఉన్నాయి, తానాలు ఆటాలు ఎట్లా ఉంటాయి అక్కడ కూడా గల్ఫ్ కార్మికుల కోసం సంఘాలు ఏర్పడ్డాయి. మా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు సంఘాలలో ఉన్నవాళ్ళు. మాత్రం ఇప్పటికైనా వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ ఇది మించితే మాత్రం యుద్ధం బాగా పెట్టితే కొన్ని కష్టాలు వస్తాయి అంటున్నారు. ఇప్పటికైతే సమీప భవిష్యత్తులో అయితే కష్టం లేదు, ఇవాళ 4-5 రోజులు అంటున్నారు. కానీ ఇది పెరిగితే మాత్రం తప్పనిసరి కష్టాలు వస్తే వాళ్ళని తీసుకొచ్చేవాడు కూడా ఎవరు లేరు అంటున్నారు. ఎందుకంటే 90 లక్షలు 1,00,00,000 మందిని తరలించడానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలి? 100,000 మంది ఉంటే విమానాలు ఏర్పాటు చేస్తే తీసుకొస్తారు. కానీ లక్షల మంది వాళ్ళకి వాళ్ళు ప్రయాణ ఖర్చులు పెట్టుకోలేరు. చాలా ప్లాండ్ గా ఉంటారు, చాలా తక్కువ జీతాలు. ఆ ఉన్న జీతాల్లో వాళ్ళు బతకాలి, అట్లాగే ఇక్కడికి పంపాలి. చూస్తున్నాం కదా, ఇరాన్ కు డాలర్ కు వాళ్ళ రూపాయలకు లక్షల్లో ఉంది కదా. అట్లానే మీరు మిగతా దేశాలు చూసుకుంటే మీకు మన రూపాయల్లో తక్కువ ఉంటుంది అది ఒక రకంగా చెప్పాలంటే. కనుక అందులోనే మిగిలించుకొని ఓ పూట తిని ఓ పూట తినకుండా చిన్న చిన్న రూమ్ లో పడుకొని అవి పంపుతున్నారు. అంటే అటువంటి వాళ్ళ కష్టం వస్తే మాత్రం విమాన ఛార్జీలకు కూడా డబ్బులు ఉన్నాయి అంటున్నాను. రైల్లో బస్సులో రావడానికి అది వీల్లేదు దగ్గర దేశాలు కావు. కనుక ఇదో సమస్య వస్తుంది. కనుక ఇప్పటికైతే ఉద్యోగాలు పోతాయని మాత్రం నాకు తెలిసి అయితే ఎక్కడ అది జరుగుతలేదు. ఉధృతమై మొత్తం ఇరాన్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇజ్రాయెల్ ఏ పరిస్థితులు ఉన్నాయో అట్లా మాత్రం ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నింటి రావంటున్నారు. ఎందుకంటే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇరాన్ హెచ్చరించారు ఇప్పుడు మేమందరం ఒకటైతే నేను సమాజ్ చేస్తామని చెప్పి. ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తుంది తప్ప ఇప్పటికి 2 చోట్ల పౌర అవసరం మీద జరిగినాయి. ఒకటేమో కువైట్ ఎయిర్పోర్ట్ మీద, రెండోది బుర్జ్ ఖలీఫా మీద జరిగినాయి. మిగతావన్నీ కూడా పూర్తిగా లక్ష్యాలు అమెరికా రాయబార కార్యాలయాలు లేకపోతే అమెరికాకు సంబంధించిన ఏవైతే అంతేగాని పౌర అవసరం దాడి జరగలేదు. ఎప్పుడైనా భయం ఉంటుందమ్మా. దగ్గర దాకా ప్రమాదం వచ్చిందంటే మనం మామూలుగానే బయట పులి తిరుగుతుందంటే మనం అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వాళ్ళు ఉంటారు. కనుక భయాందోళన పడవలసిన అవసరం లేదు. నేను అంటున్నానంటే ఇప్పటికి ఒక 3 మిత్రులతో మాట్లాడాను నేను. వాళ్ళందరూ ఏమో భయాందోళన లేవు. కానీ ఇక ముందు బాగా మించితే వాళ్ళని తరలించడానికి ఎన్ని విమానాలు కావాలి ఎట్లా అనేది దాని ఉన్నది. భారత ప్రభుత్వం మాత్రం ఒక 4-5 నెంబర్లు ఇచ్చింది, హెల్ప్ లైన్ నెంబర్లు. అట్లాగే అక్కడ సంఘాల వాళ్ళు కూడా ఇచ్చారు. మనం ధైర్యం నూరిపోయాలంటున్నాను. మీడియా కానీ మన అందరూ కూడా దాన్ని సబ్సైడ్ చేయొద్దు, సమస్య చిన్నది చేయొద్దు. కానీ నా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా రోగం కంటే రోగ భయం ఎక్కువ ఉంటుంది కదా, అది భయం వ్యాపింపజేయదు. ఇప్పుడు పాము గడిచిందంటే పాము గడిచిందా అని 4 అడిగితే చచ్చిపోతారు. పాము గడిచిందనే భయంతో చచ్చిపోతారు. పాము కరవకపోయినా సరే, ఏదైనా కర్రో పేడో తీసుకపోయినా నిజంగా పాము కాటుకొని చచ్చిపోయిన సందర్భాలు చూస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే ప్రమాదం ఉంది కాదంటలేదు, అంటే ఆ భయం ఉంది. కానీ భయం పెంచితే ఏమైందంటే అందరూ ఒక్కసారి మేము రావాలని వెనక మరదామని ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఇది కష్టమైంది కదా.
అంతే కదా. అవును. ఇప్పుడు మనం అంటే చూడండి రామ్మోహన్ రావు గారు ఇండియా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ యుద్ధం వల్ల అక్కడ పనిచేసి రెమిటెన్స్లు ఏవైతే పంపిస్తున్నారో ఇక్కడికి అంటే ముఖ్యంగా కూడా సంవత్సరానికి 10 బిలియన్లకు పైగా కూడా మన భారతదేశానికి వస్తుంది. అందులో ఎక్కువగా మన పర్సంటేజ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎక్కువగా కూడా అక్కడ నుంచి కూడా వస్తుంది. సో ఇప్పుడు యుద్ధం వల్ల చాలా వరకు కూడా అంటే ఉద్యోగాలు ఎప్పుడే పోకపోయినా ఇప్పుడు దీర్ఘకాలంగా వాళ్ళకున్న ఏవైతే కూడా ఆర్థిక వనరులు ఉంటే వాటి మీద దెబ్బ కొట్టడం వల్ల వాళ్ళ సాలరీస్ తగ్గించడం కానీ అంటే వాళ్ళకు ఉన్న దానిలో కూడా చాలా పరిమితిగా కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ వీళ్ళు పంపించే డబ్బు పైన ఇక్కడ ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను ఒక్కసారి షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంత ఎక్కువ మొత్తంలో ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సామాన్యంగా అందరూ మధ్యతరగతి సామాన్యంగా డబ్బు లేని వాళ్ళందరూ ఇక్కడ నుంచి కార్మికులుగా అక్కడికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు పంపించే డబ్బు పైన ఇక్కడ ఆధారపడి ఉండే వాళ్ళు ఉంటారు రూరల్ ప్రాంతాల్లో. అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ కూడా మామూలుగా పేద వర్గాలు చిన్నగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది పోయినారు. ఒకటి ఏమైందంటే మీరు అన్న డబ్బు తక్కువదేం కాదు. వాళ్ళు గల్ఫ్కి వెళ్ళి మావాడు గల్ఫ్ లో ఉన్నాడని చెప్పి 2 ఎకరాలు అస్సలు భూమి లేని వాడు బొందలు పెట్టి జాగా కూడా లేదా అంటారు కదా. అటువంటి వాళ్ళు కూడా 2 ఎకరాలు కొనుక్కోవడం, ఇక్కడ వ్యవసాయం పెట్టుకోవడం, ఎక్కువ ఇల్లు కట్టుకోవడం. అంటే ఇల్లు మొన్నటిదాకా ఏం లేదు కదా, ఇల్లు కట్టుకుంటున్నారంటే వాడి పిల్లలు మన గల్ఫ్ లో ఉన్నారు అందుకని పంపుతున్నాడు ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పే సామెత మనం చూస్తుంటాం, మన కళ్ళాలు చూస్తుంటాం. కనుక మీరు అన్న అంత డబ్బు కూడా మన దగ్గర ఇన్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు వీడు ఖర్చు పెడతాడు ఏదో రకంగా, మంచి తిండి తింటాడు, లేకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే ఇల్లు కట్టుకుంటాడు, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే ఒక 2 ఎకరాల భూమి కొంటాడు. ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి, సమస్య లేదు. కానీ వెంటనే తక్కువైతే నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పాను కదా, భయపెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందట. జాగ్రత్తగా ఉండాలి. దానికి 2 ఒకటి భరోసా ఉంటే మనిషికి ఎప్పుడు కూడా ఒక సామెత ఉంది తెలుగులో, గోజకు అంటే పశువుకి ఏమో ఉంటే దాన్ని తింటే దాన్ని. పశువు మీరు కంచెలు విడిచిపెట్టండి తినుకుంటూ పోతూనే ఉంటుంది, ఎంత అందితే అంత తింటేస్తే తింటారు నెమరేసుకుంటాయి. కానీ మనిషికి అట్లా కాదు. ₹1,00,000 ఇంట్లో ఉన్నాయంటే ఆ భరోసా వేరే ఉంటుంది. ఏమైనా ఆరోగ్యం చెడిపోయినా ఎటు పోయినా సరే ₹1,00,000 ఉన్నాయి అనిపిస్తుంది కదా. రూపాయి లేకుంటే రేపటికి ఏమైనా ఎట్లా అయితే కుటుంబ సభ్యులకి ఏమైతే భయం ఉంటుంది కదా. ఆ సామెత ప్రకారమే మనిషికి ఏమైందంటే భరోసా కావాలి. దాన్నే ఉర్దూలో తవక్కల్ అంటాం. అంటే మన దేవుడి భరోసా అన్నట్టు. దేవుడి భరోసా కాదు ఇప్పుడు కావాల్సింది, ప్రభుత్వ భరోసా కావాలి. మీకు ఏమైనా సరే మేము ఉన్నాం అని ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే మన భారత ప్రధాని కానీ, విదేశాంగ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ చాలా వరకు కొన్ని దేశాలతో మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పిన గల్ఫ్ దేశాలతో మాట్లాడుతూ మా కార్మికులు నష్టం కాకుండా చూడండి, మా వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ పంపించడానికి ఏర్పాట్లు చేయండి అంటారు. అంతేందుకు ప్రతిసారి ఒక భయం ఉంటే అది లేదు అయిపోతుందంటే మనమే చూడండి, ఒక ₹10 రేపటికల్లా పెట్రోల్ పెరుగుతుంది అర్ధరాత్రి అంటే ఆ ₹10 కోసం 10 కిలోమీటర్లు పోయి పెట్రోల్ వేయించుకొచ్చుకుంటాం. తీసుకుపోయిన 4 లీటర్ల పెట్రోల్కు పోయేందుకు అంత ఖర్చు అవుతుంది, ½ లీటర్ పోతుంది కదా. అంటే ఆ లేదు అనగానే వెంటనే కొరత ఉంటుంది అంటే మనం కొనే ప్రయత్నం చేసినట్టే. ఉద్యోగాలు పోతే అంటే అసలు వాళ్ళ ఆందోళన కన్నా ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వాళ్ళ బంధువులు వీళ్ళ ఆందోళన ఎక్కువ ఉంటది కదా. ఇప్పుడు మనమే ఇప్పుడు డిబేట్ పెట్టుకున్నామంటే మనమే ఆందోళన పడుతున్నాం కదా. అది లేకుండా అటు ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి, అక్కడ కంపెనీలు కూడా భరోసా ఇవ్వాలి. అందుకని మన మంత్రులు కానీ ప్రధానమంత్రితో సహా కువైట్ 4-5 దేశాలతో మాట్లాడిండ్రు ఈ మధ్యనే. మీరు ఏమైనా కష్టం ఉంటే వెంటనే మా వాళ్ళని పంపించి ఏర్పాట్లు చేయండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఇంత జరుగుతుంటే విమానాలు రద్దు అవుతుంటే ఇవాళ ఇండియాలో ఎంత కష్టం వచ్చింది తెలుసా. మీకు బెంగళూరుకు 45,000 అమ్మ విమానం, మా అల్లుడు వచ్చి 45,000 బెంగళూరు. తప్పదు మరి పోయేస్తాం మీకు అంటే. మనకు కోయంబత్తూరుకు 60,000 అంట ఒక్క సింగిల్ ట్రిప్. అంటే ఎందుకైంది అట్లా? విమానాలకు అంటే ఇంధనం ధర తక్కువ, ఇంధనం పోయేటట్టున్నది, కొద్ది రోజులైతే కష్టం వచ్చినట్టుంది అని చెప్పి విమానయాన సంస్థలు మన దేశంలోనే దుర్మార్గం చేస్తుంటే మరి దుబాయ్లో మీరు అన్నట్టు పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుకున్నాడో ఉద్యోగాలు తీసేస్తారని భయపెడతారు కదా. అది కాకుండా చూడాలి. ఉద్యోగ భద్రత చాలా తక్కువ, అసలు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ భద్రత తక్కువ, ఇంటికి పంపిస్తారు 2 రోజులు. కనుక అట్లా కాకుండా చూడడానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. దాంతోపాటు కొంచెం మనం అందరం కూడా అంటే భారత ప్రభుత్వమే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉండాలి. అలాగే అంటే ఇందాక మీరు అన్నారంటే ఇక్కడ వాళ్ళకి భరోసాని ఇవ్వాలి అన్నారు. అంటే యుద్ధ పరిస్థితుల్లో అంటే విదేశాల్లో చిక్కుకున్న అంటే భారతీయులకు సంబంధించి అంటే ఎటువంటి సపోర్ట్ అంటే ఇప్పుడున్న ప్రత్యేకమైన ఏమైనా అంతర్జాతీయ చట్టాలు ఇవన్నీ సరిపోతాయి అంటే వాళ్ళలో అంటే వెళ్ళామంటే ఇక్కడ వాళ్ళకి గడవకే అక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తే వాళ్ళకి మనోధైర్యాన్ని కోల్పోతారు. బట్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ పరంగా కూడా ఏవైతే చట్టాలు ఉన్నాయి అంతర్జాతీయ చట్టాలు అవి ఎంతవరకు కూడా వాళ్ళకి భరోసాని ఇస్తున్నాయి అంటారు? లీగల్ గా పోయిన వాళ్ళకి సమస్య లేదు, ఎవరైనా ఏజెన్సీస్ మోసం చేసి. అందుకని గల్ఫ్ కంట్రీస్ పోయేటందుకు కూడా మనకు సహాయ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. పోయేటప్పుడు మీరు చూడండి, మనం సినిమాలో చూస్తాం కదా, మన బొంబాయి తీసుకుపోయి ఇదే గల్ఫ్ పొమ్మంటాడు.
వాళ్ళు తెలియకుండా బొంబాయి దాకా విడిచిపెడితే నాకు కనీసం ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి ఊరికి రావడానికి ఒక రైలు బస్సు ఉంటుంది వాళ్ళకి. కానీ చాలా మంది గల్ఫ్ కంట్రీ తీసుకెళ్లి విడిచిపెట్టిన సందర్భాలు వీధులు విడిచిపెట్టి ఉడాయించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఏం చేస్తున్నారని అందుకని ఇల్లీగల్ గా చాలా మంది జైల్లో ఉంటున్నారు. మనవాడు కూడా అక్కడ ఉంటున్నారు జైల్లో. చాలా మంది జైల్లో చెప్పుకొడు తింటున్నారు, దెబ్బలు అనుభవిస్తున్నారు, తిడుతున్నారు. అట్లాగే దొంగతనం నేరం మీద లేకపోతే చిన్న చిన్న నేరాల మీద కూడా జైల్లో మగ్గుతున్న వాడు వేల మంది ఉన్నారు. 100 మంది కానీ వేల మంది. వీళ్ళందరేమో ఇల్లీగల్ పోయిన వాళ్ళు. కానీ లీగల్ గా పోయి ఎవరైతే ఏజెన్సీ ద్వారా పోయిందో ప్రభుత్వం దానికి వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇల్లీగల్ పోయిన వాళ్ళకి ఏంటంటే శిక్షలు పడతాయి. అక్కడ కొన్ని శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న తేలానికి పెద్ద శిక్షలు ఉంటాయి. కనుక అంటే ముఖ్యంగా ఏజెంట్స్ ద్వారా కూడా చాలా మంది వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఉంటారు. మనం చాలా సార్లు చూసాం సార్. చాలా వరకు కూడా వాళ్ళు మీడియాని అభ్యర్థిస్తూ ఒక వీడియోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ లోకల్ గా ఉన్న లీడర్స్ కూడా వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, కాపాడండి అంటూ చాలా వరకు కూడా వాళ్ళు అభ్యర్థించిన వీడియోలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. అన్నిటికంటే విషాదం ఏంటంటే అక్కడ ఏదో కారణంగా చచ్చిపోతే వాళ్ళ శవాలను తీసుకురావడం చాలా పెద్ద గగనం అయిపోతుంది. అది చాలా పెద్ద, చాలా సార్లు జరిగింది అదే. వాళ్ళు ఏ కారణంతో అనారోగ్య కారణం ఏ కారణం చచ్చిపోతే మనకి అమెరికాలో అయితే ఎట్లా పడితే గన్ కల్చర్ ఎట్లా పడితే చంపేస్తారు. గల్ఫ్ దేశాల్లో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు గన్ కల్చర్ కంటే బాగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. అంటే మనకు సింగపూర్ కేన్ దెబ్బలు కొరడా దెబ్బలాగా కేన్తో వెళితే భద్రతను కొడతారు. చిన్న నేరం రోడ్డు మీద ఉమ్మేస్తే. అట్లా గల్ఫ్ దేశాల్లో కఠినంగా ఉండే చట్టాలు కానీ అమెరికాలో లాగా అభద్రత అయితే లేదు. అమెరికాలో అయితే ఏముందమ్మా, $1 కోసం వాడు ప్రాణం తీసి చంపేసిపోతారు. చూస్తున్నాం కదా మరి చాలా మంది భారతీయులు అట్లా చచ్చిన ఉన్నారు. కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న కంట్రోల్ ఎంత బాగుందో అంత ఇటువంటి ఇబ్బందులే. ఏది ఇల్లీగల్ గా పోయిన వాళ్ళు బజార్లో పెడితే చాలా కష్టం. వాళ్ళు అసలు రాలేరు. ఒకటి శవాలు అయిపోయి ఏదన్నా కారణంతో చచ్చిపోతే వాడిని తీసుకురావడం కూడా కారణం. అక్కడ ఖననం చేయలేరు, ఇక్కడ తీసుకురాలేరు. నెలల తరబడి అక్కడ మన ఫ్రిడ్జ్లో వాటర్ మన దానిలో పెట్టిన సందర్భం చూసినాం మనం. కనుక ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నాకు తెలిసి కొందరు మిత్రులు నేను ఇప్పుడు ఈ డిబేట్ కన్నా ముందు ఎట్లా ఉందని మాట్లాడితే పార్టీల వారి కూడా బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా బీఆర్ఎస్ నుంచి కూడా గల్ఫ్ కంట్రీస్ కు పోయిన వాళ్ళ మీద వీళ్ళకు శాఖలు ఉన్నాయి. యాక్చువల్ గా వాళ్ళకి భద్రత కోసం అట్లా మన పార్టీలు కూడా శాఖలు, మన రాజకీయ పార్టీలు కూడా శాఖలు పెట్టే గల్ఫ్ కంట్రీస్ బాధితుల కోసం అట్లా అవి కొంచెం బాగా యాక్టివ్గా పనిచేయాలి. ఎందుకంటే రాజకీయంగానే మించి నువ్వుకోవట్లేదు. మీరు నేను ప్రయత్నం చేస్తే రారు. కానీ అదే రాజకీయం అయితే గట్టిగా ఇప్పుడు బీజేపీ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న బాధితుల కోసం ఒక కమిటీ ఉందనుకోండి, బీజేపీలో ఇమీడియట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా. మనం కేంద్ర మంత్రి దృష్టి తీసుకెళ్తారు, వాళ్ళని తీసుకురాగలుగుతారు. అట్లా రాజకీయ పార్టీలు యాక్టివ్ రోల్ తీసుకోవాలి, మన మీడియా కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలి. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడి ఏజెన్సీస్ అంటున్నారు. అంటే ఎట్లా తీసుకుపోయినో అట్లా తీసుకొచ్చే అవకాశం ఉండాలి కదా. కానీ కష్టమే. ఎందుకైనా ఇప్పుడు విమాన టికెట్లు ఇండియాలోనే ఇంత పెరిగినాయి అంటే అక్కడి నుంచి రావడానికి ఎంత పెరుగుతాయి ఇంకా. అది కాక గగనతలం మూసేసింది అక్కడ. ఇంకొక సమస్య ఏంటంటే మనం ఇండియాలో ₹10 ఎక్కువ పెట్టి తక్కువ పోతున్నాం. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు కదా. గల్ఫ్ కంట్రీస్ మొత్తం వేల విమానాలు రద్దయినాయి కదా. ఒకటే మనం చూసాం, శనివారం నాడే 800 విమానాలు రద్దయినాయి. గగనతలం మొత్తం మూసేసినారు. మరి ఎట్లా రావాలి వాళ్ళందరూ కూడా? భూమార్గం అయితే సమస్య లేదు, చాలా కష్టం. ఎట్లా రాలేమా? మధ్యన పాకిస్తాన్ ఉంది మనకు, ఇరాన్ దాటి అవతల నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి పోతే షిప్ లో రావాలి. ఇప్పుడు నేను ఒక మాట ప్రభుత్వం సలహా ఇస్తున్నా అంటే, విమానాల్లో లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు. అదే ఓడర్లో అయితే వేల మందిని, ఒక్కొక్క ఓడర్లో 10,000 మందిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఉన్నాయి మనకు షిప్స్. కనుక అట్లాంటి ఏర్పాటు మనం మొదలు చేసుకోవాలి. కానీ అది కూడా ప్రమాదకరమే అంటున్నాను. ఎందుకంటే ఆకాశ మార్గాన్ని వస్తే కొంతవరకు సేఫే, కానీ చూసాం కదా మన శ్రీలంక ఇరాన్ లో జరిగింది కదా, శ్రీలంకలో ఇరాన్ షిప్ ని కూల్ చేశారు. మన ఇరాన్ విమానం, ఇరాన్ ఓడ మీద దాడి చేశారు కదా. 100 మందిలో 78 మంది చనిపోయినట్టు వాళ్ళ. అంటే ఇవి కూడా ప్రమాదం. ఇప్పుడు అసలు సముద్ర జలాలకు పోవాలంటే ఎట్లా పోవాలి, ఏం చేయాలనే సమస్య లేదు. అమెరికా చేసేది పూర్తిగా దుశ్చర్య. అది హిందూ మహాసముద్రంలో దీన్ని ఏమంటారు, మన అంతర్జాతీయ జలాలని చంపేసింది, అది ముంచేసింది. కానీ వాళ్ళు వచ్చిన పని వేరు కదా. వాళ్ళు వచ్చిందేమో విశాఖపట్నం దగ్గర మనకు ఈ నేవీ దానిలోకి వచ్చారు. వచ్చి వెళ్ళేటప్పుడు దుర్మార్గం చెప్పేసారు. యుద్ధంలో చంపడాలు ఉంటాయి, అన్ని నీతే. ఆ యుద్ధ నీతిలో అన్నీ ఉంటదంటే చంపినా హీరోనే. ఎందుకంటే చూడండి, చచ్చిపోతే వీరమరణం అంటారు, చంపితేమో మన వీరుడు అంట. అంతే. సమస్య అక్కడ వచ్చింది. అంటే ఎంత దొంగ దెబ్బ తీస్తున్నా ట్రంప్ అంటే ఎవరు కూడా అంటే ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. అంటే మొన్న చూసాం అక్కడ ఎంత ఇరాన్ అయినా ఆ స్కూల్ పైన చేయడంతో, డ్రోన్ దాడి చేయడం మొత్తంగా కూడా 140 మంది చనిపోయారు. నిన్న ఏమీ లేదు, ఒక వాళ్ళు వచ్చారు. సో ఇరాన్ ఏదైతే ఉందో మొత్తంగా కూడా దాన్ని కూడా పేల్చేస్తున్న పరిస్థితి. 160 మంది వరకు కూడా గల్లంతయ్యారు అంటున్నారు. అవును, 40 మంది 30 మందిలో శ్రీలంక నౌకాదళం రక్షించింది. నేను ఇంకో మాట చెప్తాను. స్కూల్ మీద దాడి అన్నారు కనుక,
మొదట్లోనేమో ఇజ్రాయెల్ ఖండించింది, స్కూల్ మీద దాడి చేసింది మేము కాదు, వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసుకోవాలి కదా. కానీ ఒకటి ఏమైందంటే తర్వాత సమర్థించుకోవడానికి ఇంకో కారణం చెప్తుంది. చాలా వరకు మీరు చూడండి, ఇప్పుడు అప్పుడు గోద్రా రైలు ప్రమాదం, రైలు దగ్ధం సంఘటన, అట్లానే అప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ క్రితం అనుకుంటాను, మనకు నక్సలైట్ మావోయిస్ట్ అని అప్పుడు పీపుల్స్ వారు ఉండేది, ఒక రైలు కాల్ చేశారు. అప్పుడు కూడా మనుషులు చచ్చిపోయారు. మేము కాదని మొదలు తప్పించుకున్న తర్వాత వాళ్ళే మళ్ళీ ఏమన్నారు, తప్పైపోయింది, మేము అట్లా అనుకోలేదు, అంత ప్రమాదం జరుగుతలేదు అనుకోలేదు అని చెప్పి వాళ్ళే వివరణ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ ఇజ్రాయెల్ ఏమంటుందంటే సమర్థించుకుంటుంది, వాళ్ళు కాదని బుకాయించి మళ్ళీ వాళ్ళే రుజువైతే ఏమంటుందంటే ఆ స్కూళ్ళ పేరు మీద, స్కూళ్ళ పక్కన కానీ, స్కూళ్ళ కింద బంకర్లలో కానీ ఈ ఆయుధాలు దాచిపెట్టిన వీళ్ళు, అందుకని దాడి చేయాల్సి వస్తుంది. దాని దగ్గరలో దాడి చేస్తే మిస్ అయి దాని మీద పడ్డది అని ఒక మాట అంటున్నారు. 17 స్కూళ్ళ ఏవైతున్నాయో 17 స్కూళ్ళల్లో ఇదే ఆయుధాలు దాచిపెట్టుకున్నారు వాళ్ళు, స్కూల్ పిల్లలు లేరు, ఇది మాత్రం పిల్లలు ఉన్న స్కూల్ మేము దాడి చేసింది, అది కావాలని కూడా బుకాయిస్తున్నారు. అంటే మనకు యుద్ధ సమయంలో అర్ధ సత్యాలు అసత్యాలు అది ఎప్పుడు ఏది కరెక్టు, ఏది సత్యం, ఏది అసత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అని శ్రీశ్రీ గారు ఎప్పుడో కవిత రాశారు. సరిగ్గా యుద్ధ సమయంలో ఏది సత్యం తెలియదు, ఏది అసత్యం తెలియదు, ఏది బుకాయింపు తెలియదు, ఏది కరెక్ట్ తెలియదు. కనుక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒకటి వాళ్ళని తరలించడానికి, అవసరమైతే తరలించడానికి ఏర్పాటు చేయాలి నెంబర్ 1. కానీ దానికి అంతర్జాతీయ మనకు గగన విహారం చట్టం ఉంది కదా, మనం ఏం చేస్తాం దాన్ని, వాడు రానివ్వకపోతుంటే మనం విమానం అయితే పంపలేం కదా. మనం అయితే మహా అయితే ఎంత పెద్ద విమానాలు 600 మంది 700 మంది కానీ, బోయింగ్ బస్సు మన ఎయిర్ బస్సులు అనేది కూడా 600 మంది కానీ ఎక్కువ పోయి రాలేదు కదా. మరి అటువంటిప్పుడు 600 మంది చొప్పున ఎన్ని రోజులు తరలించాల్సి వస్తుంది లక్షలాది మందిని. ఎందుకంటే అక్కడనే భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు అమెరికా కూడా ఇప్పుడు ఇరాన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమన్నారు, వెనక తెప్పించుకోవట్లేదు, మీరు వీధుల్లోకి రాకండి, మీరు అనవసరంగా బయటకు పోకండి అని మాట మాట్లాడుతున్నారు. మనం కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఇన్ని లక్షల మంది కనుక వీధుల్లోకి రాకపోవడం, విధుల్లో ఉండాలంటే వీధుల్లోకి రావాలి. నేను అది చెప్పినాను, ఎత్తిప్రాస విధుల్లో అంటే వాడు డ్యూటీలో ఉండాలంటే వీధుల్లోకి రాక తప్పదు కదా, వాడు ఇంటి దగ్గర ఫ్యాక్టరీ ఉండదు కదా మనకైతే. అప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం ఉంది. ఏదైనా సరే భారత ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మనం కూడా మన మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి. దాంతో పాటు వాళ్ళని ఇక్కడ